తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మనందరికీ విస్తరించునుగాక. ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మనం ఇప్పుడు ఏ రోజుల్లో ఉన్నామంటే బాధపడుతూ, దుఃఖపడుతూ, మంచి భయము భక్తితో రెగ్యులర్గా మరి లెంట్ ప్రార్థన కూటములని వెళ్ళుచు ఆయన శ్రమలను మరణమును తలపోయిచ్చు, చనిపోయా యేసు ప్రభువా, నిన్ను ఆ విధంగా బాధ పెట్టారని పాటలు పాడుతూ ఆ సీజన్లో మనం ఉన్నాం. కానీ మన యొక్క ఈ ఆత్మీయ నడకలో ఎక్కడి వరకు మనము చేరుకున్నాం? ఎంతవరకు మనము ఇరుకు మార్గమున పోరాడడానికి మనము ప్రయాసపడుతున్నాం, పోరాడుతూ ఉన్నాం? చాలామంది ఏమంటారంటే, ఏంటంటే మీరు ఎప్పుడు చూసినా కానీ ఆశీర్వాదముల గురించి, వాగ్దానముల గురించి, ఆ తర్వాత ఇలా జరుగుతాయి, నీకు ఇది జరుగుతుంది పో, అది అయిపోతుంది పో అని ప్రవచనాలు చెప్పారు. మీరు మా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి వెళ్ళు అని మీరు చెప్పారు. అలా అనగానే పడిపోవాలి, ఇలా అనగానే స్వస్థతలు కలగాలి, ఇవన్నీ చేయరు మీరు. పాపము, పశ్చాత్తాపము, మారుమనస్సు, వీటి గురించే చెప్తూ ఉంటారు. ఒక సత్యం మీకు చెప్తాను. ఇలా మీకు వచ్చేస్తుంది పో, అది దొరుకుతుంది పో, ప్రవచనాలు చెప్పేసి ఆశీర్వాదములు ఇంకా మీకు అన్నీ వచ్చేస్తున్నాయి అని చెప్పడానికి మీకు 10,000 మంది ఉన్నారు. ఆ 10,000 మందిలో నేను ఒక్కరిని కాకుండా ఈ వాక్యమును నేను చెప్తూ ఉంటాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన నా మీద ఉంచినటువంటి భారము నేను మీతో పంచుకుంటాను. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నీతోనూ నాతోనూ మనందరితో మాట్లాడను గాక. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వాక్యము బైబిల్ గ్రంథంలో ఈ విధంగా యేసు ప్రభు మాట్లాడము మనం చదువుతాం. ఇప్పుడు విందాం. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను జాగ్రత్తగా వినండి, అందరితో, యూదుడని లేడు, గ్రీసు దేశస్థుడని లేడు, హెలెనీయుడని లేడు, అన్యజనులని లేరు, అందరున్నారు అక్కడ. అందరికీ చెప్తున్నాడు ఏమని? ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్, బలవంతం లేదు. బలవంతంగా నేను ఎవరు కూడా యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళలేరు, ఆయనను మార్చలేరు. నా అంతటి నేనే నా హృదయాన్ని మార్చుకోవాలి, నా పాపపు స్థితిని నేనే తెలుసుకోవాలి. ఆయనే నా పాపములను క్షమించి నా కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు, ఆయన ద్వారానే రక్షణ కలిగింది నాకు అని నేను నమ్మాలి. ఆ విశ్వాస జీవిత యాత్రలో ప్రతి దినము క్రీస్తు కొరకు జీవిస్తూ, క్రీస్తు వలె జీవిస్తూ, ఆయన మనస్సును కలిగి ఉండి మనం ముందుకు సాగిపోవాలి. అదే సిలువనెత్తుకొని వెంబడించడం అంటే. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఈ బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది బ్రదర్ మీకు? ప్రతిదినం అని ఉందా? ఏదో సంవత్సరానికి ఒక్కసారి అనుకున్నాం మేము. ప్రతిదినమా? కష్టం కదా. ఏదో కొద్ది రోజులైనా మేము అప్పుడప్పుడు అలా పక్కకు వెళ్ళాలి కదా అనే ఆలోచన లేకపోలేదు అనేకులకు. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, ప్రతి దినం యూ షుడ్ బేర్ యువర్ ఓన్ క్రాస్. ప్రతిదినము మనము ఆయనను వెంబడించాలి, సిలువను మోస్తూ వెంబడించాలి.
లేకపోతే ఏమవుతుంది చూడండి, మళ్ళీ 14వ అధ్యాయం, లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వాక్యము ఈ విధముగా నీతో నాతో మనందరితో మాట్లాడుచు ఉన్నాడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. జాగ్రత్త సుమి. నేను దేవుని వెంబడిస్తున్నానని లోక సంబంధమైన వాటన్నిటినీ మోసుకొని పోతూ, నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం విడిచి కనాను వైపునకు ప్రయాణం చేస్తూ సాగిపోతూ ఉంటే అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో అక్కడ చూస్తాం కదా మనము. వాళ్ళు ఏం మోసుకొని వెళ్ళారు? రొంఫా దేవత యొక్క ధ్వజమును, ఆ నక్షత్రమును, తర్వాత దానికి కావలసిన గుడారమును, వీటన్నిటినీ కూడా వారు తమతో పాటు తీసుకొని వెళ్ళారు. చూసే వాళ్ళందరికీ ఏమో వీరు దేవుని యొక్క పిల్లలు, ఆయనను వెంబడిస్తున్నారు అనుకుంటుంటున్నారు. కానీ వీరు రహస్యంగా తమతో పాటు తీసుకుని వెళ్తూ పూజిస్తున్నది ఎవరిని అని అంటే ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వాటన్నిటినీ తమతో పాటు తెచ్చుకుంటుంటున్నారు. ఎస్, యేసుక్రీస్తు ప్రభువును నేను రక్షకునిగా అంగీకరించున్నాను. నేను 1945లోనే నేను యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాను. నాకు ఇప్పుడు రక్షణ అవసరం లేదు, ఎందుకంటే ఒక్కసారి నేను రక్షింపబడితే ఇంకా పరలోకానికి వెళ్ళిపోయేటంత వరకు ఫస్ట్ నేను అక్కడ ఉంటాను, నేను పరలోకంలో అనుకునేటటువంటి వారితో నేను వాదం పెట్టుకోను. నెవర్ గో టు హెవెన్. ఎందుకు అనంటే రక్షణలో మనం కొనసాగాలని వాక్యం సెలవిస్తున్నది. సిలువను ఎత్తుకొని మనం ఆయనను వెంబడించాలి, లేకపోతే ఆయన శిష్యులము కానేరము. గనుక దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ ఒక తండ్రి తన కుమారుని తీసుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు మాట్లాడినటువంటి మాటలకు ఆయన ఏమని జవాబిస్తున్నాడో మనం చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను. నీవు నమ్ముతున్నావా అంటే నమ్ముచున్నాను. వెంటనే ఏమంటాడు? నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. సగం భక్తి దేవుని మీద, సగం భక్తి లోకం మీద. నమ్మకం ఉన్నది, అపనమ్మకము ఉన్నది. కాబట్టి ఈ దినమున యేసు ప్రభు అంటే ఏమనుకుంటుంటున్నారు? ఆ విధంగా చూపిస్తున్నారు. మేము ప్రార్థన చేస్తాం, నీకు అది వచ్చేస్తుంది, యేసు ప్రభు ఇస్తాడని కూడా చెప్పరు. మీటింగ్స్ ఏమో గొప్ప గొప్ప పేర్లు ఉంటాయి, ఇంకా నేను వాటిని చెప్పదలుచుకోలేదు. ఆ పేర్లను ఏమని పేర్లు పెడతారో ఆ పండుగలకు చాలా మంచి పేర్లు పెడతారు, పండుగల పేర్లు. దేవుడు ఎంతగా బాధపడుతూ ఉంటాడో, ఆ పేరు పెట్టింది ఒకటి, వీళ్ళు చేస్తున్నది ఒకటి అనేది చూసి మానవుని చూసి ఎంత బాధపడుతూ ఉంటాడో ఆయన. ఒక దినంలో లెక్కప్ప చెప్పాలి, తప్పించుకోలేరు ఎవరిని కూడా, నేనైనా సరే. ఆయన ఏదడిగితే అది ఇచ్చే దేవుడు. నువ్వేదడిగినా అది ఇస్తాడు. అప్పులున్నాయా? అప్పులు తీరుస్తాడు. పిల్లలు లేరా? బిడ్డలను ఇస్తాడు. ఉద్యోగం లేదా? ఉద్యోగం ఇస్తాడు. ఫారిన్ కంట్రీకి వెళ్ళాలా? తీసుకొని వెళ్తాడు, మోసుకొని వెళ్తాడు ఆయన. ఇల్లు లేదా? చూడండి, మా దగ్గర ఎంతోమంది సాక్ష్యం చెప్తూ ఉన్నారు. మా దగ్గర వచ్చి ₹1,00,000, 10 లక్షలు వాళ్ళు కానుక వేసినటువంటి వాళ్ళకి దేవుడు సొంత ఇల్లు ఇచ్చాడు. మీరు కూడా ఇలా ఇవ్వండి, అలా పొందండి. దేవుని యొక్క శక్తిని ఆ విధంగా చూపిస్తున్నారు. కానీ
రాతి గుండెను తీసివేసి మాంసం గుండెని ఇచ్చే దేవుడు అని ఎవరైనా చెప్పంగా విన్నావా? నువ్వు నీతో చెప్పారు ఎవరైనా? చెప్పరు. ఎందుకంటే దేవుని నమ్మే మనస్సు, దేవుని నమ్మే హృదయము నేను కలిగి ఉంటే మానవుడు చెప్పిన మాటలు నేను ఎలా నమ్ముతాను? మళ్ళీ చెప్తాను వినండి. దేవుని నమ్మే మనస్సు, హృదయము నా లోపల ఉంటే మానవులు చెప్పిన మాట నేనెందుకు నమ్ముతాను? నేను దేవుని మాటనే నమ్ముతాను. కాబట్టి ఒక మనిషిలో రాతిగుండె అలాగే ఉండాలి. నీ పాపములు చేస్తూనే ఉండు, ఏమీ కాదు. ఒకసారి రక్షింపబడ్డావు కదా, ఇంకా నీకేమీ కాదు. దేవుడు ఆయన నేనేమీ శిక్షించడు. నువ్వే ఫస్ట్ పరలోకానికి వెళ్ళిపోయి ఆయన సింహాసనం దగ్గర నిలబడతావు అని ఈ దినం నడిపిస్తున్నారు. హూ విల్ పే ద ప్రైస్? ఎవరు వెళ్ళి చెల్లిస్తారో ఆ తర్వాత అబద్ధములు నమ్మే మోసపోయినటువంటి వాళ్ళే ఈ విధంగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడానికి కాదు, దీవిస్తాడు, దీవించడానికి కాదు, స్వస్థపరుస్తాడు, స్వస్థపరచడానికి కాదు. కానీ ఈ దినమున అనేక మంది ఏం చెప్తున్నారంటే, మేం ప్రార్థన చేస్తే ఈ విధంగా జరుగుతున్నారంటే ప్రజలు నమ్మి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే వాక్యం ఏమంటుందంటే, అనేకులు ఈ లోకమందు ఉన్నటువంటి భ్రష్టత్వమును తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లుగా వారు ఈ లోకమందున్న దురాశలను అనుసరించకుండా విడిచిపెట్టి క్రీస్తు యేసు మనకు అనుగ్రహించినటువంటి ఈ వాగ్దానముల మూలంగా ఈ లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వమును, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యను తప్పించుకొని మనము దేవ స్వభావములో పాలివారమగునట్లుగా వాగ్దానాన్ని అనుగ్రహించాడని పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుతాం. చాలా గొప్ప వాగ్దానములు ఇక్కడ ఉన్నవి మనకు. దానివల్ల మనం ఏం పొందుతాము అనంటే, ఈ దినమున కొన్ని స్థలాల లోపల నేను చూశాను, ప్రతి ఆదివారము ప్రతి మీటింగు ఎక్కడ ఆ స్థలము లోపల ఫెలోషిప్లో కానీ అక్కడ ఎక్కడైనా మీటింగ్ జరిగితే ప్రామిస్ కార్డులు తీసుకొచ్చి ఇలా పంచుతూ పోతారు. ఇంకా వాళ్ళు ప్రతి దినము ప్రతి ఆదివారము వాళ్ళకి వాగ్దానములే వాగ్దానం. వాళ్ళు బైబిల్ చదవారన్నమాట. ఆ ఫెలోషిప్ లేకుండా పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రింట్ చేసినటువంటి వాటిని కొనుక్కొని వచ్చి, ఇదిగో మీకు వాగ్దానం, మా దగ్గర వస్తే మీకు ఈ వాగ్దానం అని ఇస్తూ ఉంటారు. దేవుడు వాగ్దానములను ఎందుకు ఇచ్చాడు? నీ జీవితంలో ఈ లోక సంబంధమైనవి నువ్వు పొందుతావని చెప్పడానికి కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వమును తప్పించుకోవడానికి, దైవ స్వభావంలో పాలిభాగస్లం కావడానికైనా వాగ్దానములను ఇచ్చాడు. ఇది చెప్తే చాలామంది కోపం. అదేంటండి, మేము ఎన్ని కష్టాల్లో ఉన్నాం, మాకు ఎన్ని అప్పులు ఉన్నాయి, మా ఆయన బాగా తాగి 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 ఈ ఇల్లమ్మేస్తాడు, ఉద్యోగానికి సరిగా వెళ్లకుండా అప్పులు బాగా చేస్తాడు, మాకు ఎన్ని అప్పులు ఉన్నాయి. దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి ఇల్లుని ఇచ్చాడు, వాటన్నిటినీ ఇష్టానుసారంగా ఖర్చు చేయమని దేవుడు చెప్పాడా? వాగ్దానములు పొందిన తర్వాత వాటిని కాపాడుకోవడం కూడా విశ్వాస యొక్క పనియే. కాబట్టి దైవ స్వభావములో పాలిభాగస్తులై తప్పించుకొనరు. అందుకే 9వ వాక్యములో బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడును నవ్వును. అందుకే మీ పిలుపును ఏర్పాటును జాగ్రత్త చేసుకోనండి. దేవుడు నిన్ను పిలిచాడా? ఎందుకు పిలిచాడు? ఓ సంచి నిండా వాగ్దానాలు ఇస్తాను, లేకుంటే బంగారం ఇస్తాను, ఇంత డబ్బు ఇస్తానని చెప్పాడా?
అవన్నీ ఇస్తాడు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ ముందు ఆయన రాజ్యమును నీతిని వెదికే హృదయం నీకు ఉండాలి, నాకు ఉండాలి. ఎందుకు పిలిచాడు నిన్ను? ఆ స్థితిని నీవు జ్ఞాపకం చేసుకో. కాబట్టి విశ్వాసం అంటే విష్ఫుల్ థింకింగ్ కాదు. చాలామందికి విశ్వాసం ఉంచు, మేము ప్రార్థన చేస్తున్నాం కదా, నీ కూతురుకు పెళ్ళి అవుతుందని విశ్వాసం ఉంచు, నీ అబ్బాయికి ఉద్యోగం వస్తుందని విశ్వాసం ఉంచు, నీ అప్పుల బాధలో నుంచి విడుదల పొందడానికి నీకు డబ్బు దొరుకుతుందని విశ్వాసం ఉంచు అని చెబుతూ ఉన్నారు. విశ్వాసం అంటే దేవుణ్ణి అడిగితే ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు అని చెప్తూ ఉన్నారు. ఎవరైతే పొందలేకపోతున్నారో వారు విశ్వాసమును వదిలి, ఎందుకంటే అది దేవుని యందలి విశ్వాసం కాదు కాబట్టి మరలా ఈ లోకంలోనికి వారు జారిపోతూ ఉన్నారు. చాలా సంవత్సరం క్రితము 10th క్లాస్ నాన్ డీటెయిల్లో ఒక కథ ఉండే, స్టోరీ, సప్లిమెంటరీ రీడర్లో. ఒక ఆయన ఈ కడుపుకు పెద్ద కాపర్ది ప్లేట్, రాగిది ఒక ప్లేట్ లాంటిది, బెల్ట్ లాగా, పెద్ద వెడల్పుది బెల్ట్ లాగా గట్టిగా పెట్టుకొని దాన్ని పెట్టుకొని దినములో కూడా ఆయన వెలుగుతున్నటువంటి పెట్రోమాక్స్ తల మీద పెట్టుకొని తిరుగుతూ ఉంటే అప్పుడు వారు అడుగుతారు, ఏమండి మీరు ఎందుకు ఈ బెల్ట్ పెట్టుకున్నారంటే, నా కడుపు అంతా జ్ఞానముతో నిండిపోయి ఉన్నది, నాకు చాలా తెలివి ఉన్నది కాబట్టి ఎక్కడ ఆ తెలివి జ్ఞానముతో ఈ కడుపు పగిలిపోతుందో ఏమో అనేది పగిలిపోకుండా దాన్ని ఇలా పెట్టుకున్నా. చూసారా, ప్రజలు నమ్మారు. ఆ రోజుల్లో ఉంది, నాన్ డీటెయిల్లో ఉంది. మీరు ఎవరైనా పెద్దలు ఈ వాక్యం వింటూ ఉంటే, మీరు 10th క్లాస్లో ఈ నాన్ డీటెయిల్ రీడర్ని చదివినటువంటి వారికి జ్ఞాపకం రావాలి ఈ స్టోరీ. మరి పెట్రోమాక్స్ ఎందుకు పెట్టుకున్నావు దినంలో కూడా? అది అంటే ఈ ప్రజలు అజ్ఞానము చీకటిలో నడుస్తున్నారు కదా, అందుకే వారికి వెలుగు చూపించడానికి నేను తల మీద పెట్రోమాక్స్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాను, ఇది నేను చేస్తున్నటువంటి పని అని తను తాను సమర్థించుకొని తానేదో గొప్ప పని చేస్తున్నట్లుగా అనుకున్నాడు. డియర్ ఫ్రెండ్స్, ఈ దినమున అనేకులు సిలువను కూడా అలాగే ధరిస్తూ ఉన్నారు. నేనేదో క్రీస్తుని వెంబడిస్తున్నానని, సిలువను వేసుకుంటే నేను క్రైస్తవునని తెలవాలని, దేవునికి నేను చాలా దగ్గరగా ఉన్నాను, ఈ విధంగా ఆ సిలువను చూపించి వారు తామేదో పరిశుద్ధులం అన్నట్లుగా చూపించుకోండి, తప్పు లేదు, కానీ ప్రజలను మోసం చేయకండి ఆ సిలువను చూపించి. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. బైబిల్ ఉన్నవారు తీయండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అనేకులు క్రీస్తు సిలువకు వ్యతిరేకులుగా నడుచుకొంచుంటున్నారు. నా మాటలు కావు ఇవి. అయ్యో నేను ఎంత భయభక్తులు కలదాని బ్రదర్, నీకు తెలుసా? నాతో చెప్పవు. నీవు ఎలా జీవిస్తున్నావు అనేది నేను కాదు తీర్పు తీర్చేది. నువ్వు నిజంగా భయభక్తులు కలిగి ఉన్నావా లేదా అనేది ఆయన తీరుస్తాడు, నేను కాదు. ఆయన చూసి బహుమానం ఇస్తాడు, జీతం ఇస్తాడు. ప్రతివానికి ఇవ్వడానికి వారికి ఇవ్వాల్సిన జీతము నా యొద్ద ఉన్నది, నేను వస్తున్నాను అన్నాడు యేసు ప్రభు. ఎస్, ఐ వెయిట్ ఫర్ మై వేజెస్. ఆయన ఇచ్చేటటువంటి జీతం కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నా. కొంచెం ఇచ్చినా పర్వాలేదు, చాలు. ఈ లోకంలో ఉన్న వాటి మీద, మనుషుల మీద నేను ఎప్పుడు ఆశ పెట్టుకోలేదు, ఆశ పడడం లేదు కూడా, ఎందుకంటే నాకు తెలిసిపోయింది. గనుక అనేకులు క్రీస్తు సిలువకు విరోధంగా శత్రువులుగా నడుచుకొంచున్నాను, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయం చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. 2000 సంవత్సరాల పూర్వమే పౌలు భక్తుడు ఏడుస్తున్నాడు. క్రీస్తు సిలువకు అనేకులు వ్యతిరేకంగా నడుచుకొంచుంటున్నారు. దేవుని ప్రియమైన ప్రజలారా, దేవుడు ఏమి కోరుచున్నాడు నీ యొద్ద నుండి?
సిలువను ఎత్తుకొని వెంబడించడం అని అంటే ఏదో భుజం మీద ఒక సిలువను చేసుకొని నడవడమా? యెరూషలేమునకు వెళ్ళినప్పుడు నేను చూశాను. అక్కడ యేసుప్రభు వస్త్రములను మార్చినప్పుడు, ఆయన మీద సిలువ మోపినప్పుడు ఆ యొక్క స్థలములో ఒక క్రాస్ ఉంది, అలా పక్కన పెడతారనమాట. వేరు వేరు దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక గుంపుగా 30 మంది, 40 మంది, 20 మంది అలా ఒక ఆయన ఆ సిలువను భుజం మీద పెట్టుకుంటే, యేసు ప్రభు ఏ విధంగా ఆ రోజు సిలువను ఎత్తుకొని నడిచాడో మేము కూడా నడుస్తున్నాం, వెంబడిస్తున్నామని చూపించుకోవడానికి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమైనా ప్రయోజనమా? మార్పు ఏమైనా ఉందా? హృదయంలో మార్పు ఏమైనా ఉందా? అది దేవునికే తెలియను. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే 51వ దావీదు కీర్తన 6వ వచనము, సామ్స్ 51:6 బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది: నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. A true disciple, the one who carries cross every day, the one who follows Jesus Christ, obeying his commandments, remembering that Jesus died for him on the cross and has risen on the third day, and I am raised with him from my sinful nature and death. నా పాపములో నుంచి నేను విడుదల పొంది ఉన్నాను అని ఎవరైతే యేసు ప్రభువును వారు అంగీకరించి ఆయన కొరకు శ్రమపడుతూ, ఆయన కొరకు జీవిస్తూ, ఆయన మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ముందుకు సాగిపోవడం చాలా కష్టం, కానీ చేయొచ్చు. నా కాడి సులువైనది అన్నాడు యేసు ప్రభు. మనం మోయలేనంత భారమునే ఉంచుతాడు ఆయన, దానికంటే ఎక్కువ ఇవ్వడు. కనుక ఇక్కడ అంతరంగములో మన ఆలోచన విధానము లోపల, తలంపుల లోపల సత్యం ఉండాలి. అంటే వాక్యమే సత్యం అనగా, నేను నీ వాక్యానుసారంగా చేస్తున్నాను ప్రభువా, సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదు. విజ్డమ్, జ్ఞానం తెలియజేస్తాడు దేవుడు. నీవు చేస్తున్నది సరి అయినదా కాదా, నీవు ఆలోచిస్తూ ఉన్నది సరి అయినదా కాదా, అది ఆ ఆలోచనలు నిన్ను పాపం వైపునకు తీసుకొని, నష్టం వైపునకు తీసుకొని, దేవుని నుంచి దూరంగా తీసుకొని వెళ్ళిపోతాయా, లేక నీ వాటిని విడిచిపెట్టి దేవునితో కూడా ఈ విధంగా నడవాలి నువ్వు అనే జ్ఞానము ఆయన ఇస్తాడు. కాబట్టి ఇంతకుముందు నేను చెప్పాను, ఫెయిత్ అంటే విష్ఫుల్ థింకింగ్. దేవుడు ఇది ఇచ్చేస్తాడు, అది ఇచ్చేస్తాడు, మేము ప్రార్థన చేస్తున్నాం అనగానే వీళ్ళందరూ నమ్మేస్తారు. నీకెంత కావాలి? ఇన్ని లక్షలు కావాలండి, అయితే ఇంత మా దగ్గర దశభాగం ఇవ్వు, లేకుండా కానుక ఇవ్వు. తప్పకుండా ఇస్తాడు దేవుడు. ఇవ్వకపోతే మాకు డబ్బులు వస్తాయి, నీకు రాకపోతే పర్వాలేదు, అప్పు నీకు మిగులుతుంది, అంతే. అది ఫెయిత్ అంట. కానీ ఫెయిత్ అంటే ఆయనను వెంబడిస్తున్నటువంటి, అనగా క్రీస్తు యేసును వెంబడిస్తున్నటువంటి శిష్యుడు దేవుడు చెప్పిన మాట సత్యమో అది తప్పకుండా నెరవేరుతుందని ఆ నెరవేర్పు కొరకు ఎదురు చూడడమే విశ్వాసం. క్రీస్తు యేసు పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి దైవ కుమారుడు అని నమ్మడం, ఆయన కొరకు ఎదురు చూడడం, ఆయన ఆజ్ఞలకు లోబడి నడుచుకోవడం, వాక్యానుసారంగా జీవించడం, వాక్య ప్రకారం చేయడం. అంతేగాని నా ఇష్టానుసారమైన జీవితం నేను జీవిస్తాను, మళ్ళీ వెళ్ళి దేవుడా దేవుడా అంటూ, నువ్వు సిలువ వేయబడ్డావు, నేను చంపుతున్నారు, నిన్ను ఇలా చేశారు, కొరడాలతో కొట్టారు, నీ వెంట్రుకలు పెరికారు, నువ్వు సిలువ మీద వేలాడావు, ఇంతసేపు నీకు దాహమైంది అని ఏడుస్తూ ఆడ ప్రార్థన చేస్తే
ఎవరు నవ్వుతారో తెలుసా? అపవాది ఆయన దూతలు నవ్వుతారు. ఎందుకంటే అబద్ధికుడు ఎవరు? అపవాదియే కదా. ఆంతర్యమున సత్యమును కోరుచున్నావనంటే దేవుడు ఉండాలి హృదయం లోపల. దేవుడు లేకపోతే, యేసుప్రభు లేకపోతే అపవాది అన్నట్లు. అబద్ధములను నమ్ముతా మోసపరిచే ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటారు. అలాంటి స్థితిలో నీవు నేను మనము పడిపోకూడదు. ఈ లెంట్ సీజన్ లోపల ఈ 40 రోజులు రాబోయే దినములు మళ్ళా ఇంకొక గుడ్ ఫ్రైడే వచ్చే వరకు యేసుక్రీస్తు ప్రభు రాకడ ఆలస్యమైతే నీవు రూపాంతరం కొండ మీద ఆయన వస్త్రములు ఏ విధంగా దగదగ మెరిశాయో ఆ విధంగా నీ రక్షణ వస్త్రములు కూడా దగదగ మెరవాలి. పరిశుద్ధత, ఇంకా అధిక పరిశుద్ధతలోనికి దేవుడు నిన్ను నడిపించాలి, నన్ను నడిపించాలి. అందుకు నేను ఒప్పుకొని ఆయన ఆజ్ఞలకు లోబడి నడుచుకోవాలి. అంతేగాని ఈ లోక మర్యాద చొప్పున చేస్తూ పోతే ఏమీ ప్రయోజనము ఉండదు. డోంట్ మిస్ ద రాప్చర్ ఆఫ్ ద చర్చ్. డోంట్ మిస్. సంఘం ఎత్తబడినప్పుడు నీవు విడిచిపెట్టబడకూడదు. సిద్ధపడి ఉండు. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. దేవ శుభమునందు పాలివారం కావాలని నీ వాక్యం సెలవిస్తున్నది. నీవిచ్చిన వాగ్దానములను బట్టి మేము ఆ శుభములో పాలివారం అవునట్లుగా మమ్మల్ని నడిపించు. ఇంతవరకు నీకు విరోధంగా నేను పాపం చేస్తున్నట్లయితే, ఇంకా ఏదైనా నీకు విరోధంగా మేము చేసినట్లయితే క్షమించమని ప్రార్థిస్తున్నాం. మళ్ళీ ఆ తప్పును చేయను అని నిశ్చయతతో ముందుకు సాగిపోవడం దీవించండి. ప్రతి ఆత్మను రక్షించండి ప్రభా. ఈ లోక మర్యాదను అనుసరించి మనుషుల యొక్క కట్టుబాట్లకు లోబడి, పాస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను వెళ్ళాలి, ఈరోజు ఉంది కాబట్టి నేను వెళ్ళాలి చర్చి కానీ కాకుండా పశ్చాత్తాపడి పూర్వపు స్థితి ఏదైతే ఉండేనో దాంట్లో నుంచి నా యేసుక్రీస్తు ప్రభు నన్ను విడిపించాడు అనే విశ్వాసము, నమ్మకంతో పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ముందుకు సాగిపోవటకు కృప చూపమని ప్రభా, ఈ వాక్యం వినినటువంటి వారిని, వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించి, ఎవరికైతే రక్షణ కావాలని ప్రార్థిస్తున్నారో, తల్లి కానీ తండ్రి కానీ తన కుమారుని కొరకు, కూతురు కొరకు, లేకపోతే అల్లుని కొరకు, కోడలు కొరకు, మనవరాలి కొరకు, మనవని కొరకు రక్షణ, ఆత్మ రక్షింపబడాలని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి ఆత్మలను రక్షించండి ప్రభా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. త్వరలో రాబో మనుష్య కుమారుడా యేసుక్రీస్తు ప్రభా, నీ నామమునే తండ్రిని వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.